దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభములు, వందనములు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ దినము దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనమును చదువుతున్నాను. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమైనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే మన పితరుడైన ఆదాము చేసిన ఆ యొక్క అపరాధాన్ని బట్టి, లేదంటే దేవుని మాట వినక ఆ యొక్క పండు తిని ఎలాగ పాపము చేశాడో ఆ అపరాధాన్ని బట్టి ఆయన సంతానమైన మనందరికీ, మానవాళ్ళందరికీ కూడా ఏమి విధించబడిందంట? శిక్ష విధించబడిందంట. పాపానికి తగిన శిక్ష విధించబడింది. మనందరం కూడా శిక్ష విధించబడుటకు కారణమైనది. అందరం కూడా శిక్షకు పాత్రులము. పాపానికి శిక్ష విధించబడింది నా ప్రియ దేవుని బిడలారా. అయితే మన ప్రభు యేసు ప్రభు వారు ఆ శిక్ష కొట్టివేయడానికి, ఆ శిక్ష నుంచి విడిపించడానికి, ఆ మరణ శిక్ష నుంచి విడిపించి విమోచించి పరిశుద్ధులుగాను నీతిమంతులుగా మార్చడం కోసము ఆయనే తనంతరకు తాననే ఆ యొక్క పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం నీ కోసం, నా కోసము, మన శిక్షను కొట్టివేయడం కోసమే ఈ భూమికి దిగి వచ్చాడు. అయితే ఆయన చేసిన పుణ్యకార్యము, ఆయన మరణించిన ఆ యొక్క మరణాన్ని బట్టి మనందరికి కూడా నీతి విధించబడింది. నా ప్రియ దేవుని బిడలారా, నీతిమంతులుగా మార్చబడుతున్నాం మనందరము. ఆయన ముందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తంతో కడగబడ్డ ప్రతి ఒక్కళ్ళము కూడా నీతిమంతులుగా మనం మార్చబడుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన నీతి మనం ధరింపజేశాడు. అయితే అదే నీతిలో బ్రతుకుచున్నామా అన్నది ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఇంకా మనకు సమయం ఉంది కాబట్టి మన సమయము మన పోకముందే, ఆయన రాకముందే మనము ఆయన ఇచ్చిన నీతిలో మనం జీవిస్తున్నామా లేదా అన్నది పరీక్షించుకొని ఆయన నామానికి మహిమకరంగా జీవించుదాం గాక. ఆమేన్, ఆమేన్.